ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ చివరి రోజు సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు బృందం పలు పరిశ్రమల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతోనూ సమావేశం కానుంది. క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మండాయ్ వైల్డ్ లైఫ్, ఎస్ఎంబీసీ బ్యాంక్, టెమ్సెక్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. అలాగే సింగపూర్ విదేశాంగ మంత్రితో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత నేషనల్ సెక్యూరిటీ అండ్ హోం అఫైర్స్ మంత్రితో విందు సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం సెమ్క్రాప్ సీఓఓతో సీఎం చంద్రబాబు సమావేశం ఉంది. ఇక నిన్న సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నంతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అలాగే ఆ దేశ మాజీ ప్రధాని, ప్రస్తుత మంత్రి లీసైన్ లూంగ్ ను కలిశారు. పలు పరిశ్రమల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. సింగపూర్ కంపెనీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. జురాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్ ను కూడా చంద్రబాబు సందర్శించారు. ఏపీ అభివృద్దిలో భాగస్వామ్యం కావాలని నగరాభివృద్ది, వాణిజ్య సదుపాయాల కల్పన రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రసెల్స్ కార్పొరేషన్ సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానం పలికారు. రసెల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లీమ్ యాంగ్యూతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతి అభివృద్ది, ఏపీలో రియల్ ఎస్టేట్, పరిశ్రమల రంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్తో భేటీ సందర్భంగా సీఎం చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా ఏపీని అభివృద్ది చేయడానికి సహకరించాలని ఏఐ సింగపూర్ను సీఎం కోరారు. ఆ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకన్హల్లీతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలన్నారు.